నాకొక మంచి కుటుంబం ఉంది. నన్ను ప్రేమగా చూసుకునే మంచి మనుషులున్నారు. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా. హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి చెప్పండి. ఓ, అర్థమైందిలే. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నీకింకా పెళ్లి కాలేదు. పోన్లే, నేను అడగాలనుకున్నవన్నీ ఈ అమ్మాయి తన గురించి అన్నీ అడిగేస్తుంది. సరే కాని నాకింకొక క్వశ్చన్ ఉంది. అంటే అది క్వశ్చన్ కాదు, రిక్వెస్ట్. అడగండి. నీ గొంతు చాలా బాగుంటుంది. నా కోసం, ఈ ప్రోగ్రాం వింటున్న శ్రోతలందరి కోసం ఒక పాట పాడవా? పాట? నేనా? అవును. అవును, నీకు బాగా నచ్చిన పాట, నీ మనసుకి బాగా హత్తుకున్న పాట, అయ్యో, ఎప్పటికీ నీకొక తీపి గుర్తులా గుర్తుండిపోయే పాట. ప్లీజ్ ప్లీజ్, నో 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 నో, ప్లీజ్ 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 ఒక్కసారి పాడవా? సరే పాడతాను. పాడు. పాట పాడుతుంటే వీడొకడు. హలో, చెప్పరా. ఎరా, ఏం చేస్తున్నావు? రేయ్, నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఫోన్ పెడే. అరే రే 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 రే, ఇది అంతకన్నా చాలా ఇంపార్టెంట్ రా. రే, నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి చంపేస్తాను. రేపు నేనే కాల్ చేస్తాను. ఫోన్ పడే. హే వావ్, సూపర్! నిజంగా ఈ పాట చాలా బాగుంది తెలుసా? ఈ పాట అంటే నీకు అంత ఇష్టమా? అవును, ఈ పాట అంటే నాకే కాదు, మరొకరికి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఎఫ్ఎం స్టేషన్కి చేరుకోవాలి. రే చరణ్ చరణ్, ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎఫ్ఎం స్టూడియోకి నానమ్మా, చెప్పాను కదా కోకిల అనే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని. ఓ రే ఆగరా. అయ్యో, అమ్మో చరణ్, అమ్మో, పల్లవి రేడియో స్టేషన్లో ఉంది. ఇప్పటి వరకు వీడెప్పుడు వెళ్ళినా ఏదో ఒక విధంగా ఆపుతూ వచ్చాను. అమ్మో, ఇప్పుడు ఆపలేకపోయానే. ఏం చేయాలి? వీడిని ఆపలేదు కాబట్టి ముందు పల్లవిని సేవ్ చేయాలి. ఫోన్ ఏది? అయ్యో, ఈ పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎలాగా? పల్లవి దొరకకుండా చేయాలి. అయ్యో, అమ్మా పల్లవి, చరణ్ నీ దగ్గరికి వచ్చాడమ్మా. నువ్వు రేడియో స్టేషన్లో కనపడకు, జాగ్రత్త. ఎవరు కావాలి సార్? ఏమండి, ఇక్కడ కోకిల అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ అమ్మాయిని కలవాలి. అలా కలవడం కుదరదు సార్. ఏమండి ప్లీజ్ అండి, ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి. ఒక్క 2 నిమిషాలు. కలవడం కుదరదని చెప్తున్నాను కదా. ఒక్కసారి. లేదు సార్, అలా కలవడం కుదరదు. ప్లీజ్ అండి, నేను కుదరదు ఏంటి సార్, గొడవ? ప్లీజ్. ఏమండి, గలగల విత్ కోకిల ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఆ రేడియో జాకీని ఒకసారి కలవాలండి. ఆవిడ లోపల క్యాబిన్ లో ఉంది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి.
రోజు గలగల విత్ కోకిల ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. సైనింగ్ ఆఫ్ మీ కోకిల. టాటా బాయ్, టేక్ కేర్. ఏమండి, కోకిల అంటే మీరే కదా? గలగల విత్ కోకిల ప్రోగ్రామ్ చేస్తున్న ఆర్జే మీరే కదా? కాదండి. బామ్మగారు మెసేజ్ చేసినట్టున్నారే. అమ్మా పల్లవి, చరణ్ నీ దగ్గరికి వచ్చాడమ్మా. నువ్వు రేడియో స్టేషన్లో కనపడకు, జాగ్రత్త. ఇట్లా నా ప్లేస్ నువ్వు కూర్చో, నేను వెళ్తున్నాను. అదేంటండి, ఇప్పటిదాకా ప్రోగ్రాం వస్తుంది కదా? ఈ ప్రోగ్రాంని నేను ఎన్నో రోజుల నుంచి వింటున్నాను. తనని కలవడానికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను కూడా, కానీ మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా ఆవిడ్ని ఇప్పుడు కూడా మిస్ అయ్యారండి. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? చా, తనని ఎప్పుడు కలవాలని వచ్చినా ఇలాగే మిస్ అవుతుందండి. ఏమండి, తన ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? కనీసం తను ఎలా ఉంటుందోనైనా చూస్తాను. ఫోటో ఏమైనా ఉంటే చూపించరా ప్లీజ్. తన ఫొటోస్ ఏం లేవండి. అట్లీస్ట్ తన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి, నేను తన టచ్లోకి వెళ్తాను. లేదండి, అలా పర్సనల్ నెంబర్స్ ఇవ్వకూడదు. ఏమండి, నేనేమి రోడ్ సైడ్ రోమియోని కాదండి. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మ్యూజిక్ ఆల్బమ్స్ అవి చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయి వాయిస్ చాలా బాగుందండి. తనని కలిసి నా మ్యూజిక్ ఆల్బంలో పాట పాడుతుందేమోనని అడగడానికి వచ్చానండి. నేను తనని ఎలాగైనా కలవాలండి. ప్లీజ్ అండి, తన ఫోన్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి. అదేంటండి, నేను ఇంతలా నా గురించి చెప్తున్నా కూడా కనీసం అమ్మాయి నెంబర్ కూడా ఇవ్వనంటున్నారు. అమ్మాయి కాబట్టి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు చరణ్. చరణ్ గారు, తన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం కుదరదు. రేపు మళ్ళీ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చరణ్ అని ఆయన వచ్చాడు, నీ నెంబర్ ఇవ్వమంటావా అని కనుక్కుంటాను. తను నెంబర్ ఇవ్వమంటే అప్పుడు నెంబర్ ఇస్తాను. మీరు వెళ్తే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాను. ప్లీజ్.